మాట్లాడుటకు మాటలు రావట్లేదు ప్రభా. నేను నా భార్య ప్రమేణను హాస్పిటల్లో చేపిస్తున్నావు. నేను ఎంతో ఘోరమైన పరిస్థితిని నేను అనుభవిస్తున్నాను. సమస్తము ఎరిగిన దేవుడా, నా భార్యను ముట్టు లేవనెత్తు. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయనా, మేము ఏం చేయాలో మాకు తెలియదు అయ్యా. మా దేవుడు నీవే, మా సమస్తము నీవే ప్రభువా. నాయనా, నీ వెలుగును నీ సత్యమును ప్రకాశింపచేయము ప్రభు. నాన్న, ఇదిగో గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను సహాయం, వాళ్ళందరినీ నువ్వు సహాయం చేయి నాయన. నీ కృప కనికరము నిత్యము వారికి తోడుగా నింపుము. నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, సహాయము చేయి నాయన. ప్రభువా, ప్రతి విధమైన విధానమును యేసుక్రీస్తు నామమున తిరిగిపోవాలని కోరుతున్నాను ప్రభు. ఆజ్ఞాపించు అయ్యా. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుని ఆయన నిన్న ఉదయ కాలం నుండి ఉదయ కాలం వస్తుంది ఆయన మమ్మల్ని మీరు రెక్కల కింద భద్రపరిచావు దేవా. నీకు అందుకు బట్టి నేను కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను ఆయన. ఇది నా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయచేసి క్షమించాలయ్యా. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం సంపూర్ణమైన స్వస్థత చేయండి. మీరు ఎక్కడ భద్రపరచుకుని ఆయన. అలాగే తల్లి, నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయచేసి క్షమించిన ఆయన. మీ రక్తంతో కడగండి. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు రండి. చిన్న మందా భయపడకూడని సెలవిచ్చింది. అవన్నీ స్తోత్రములు అయ్యా. సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన. ఇది నాన్న ప్రభ ఇద్దరు బిడ్డలు నాయన మీ వాక్యాన్ని ప్రకటించుతుండగా వారిద్దరిని మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని అయ్యా. వెలుగల్లి చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామ వేడుకొలుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరంతా బాగున్నారా? కాస్త మీరందరూ కూడా కాస్త ప్రార్థన చేయవలసిన సమయం ఉంది. నా భార్య చాలా భయంకరమైన పరిస్థితిలో హాస్పిటల్కి వెళుతూ ఉంది. అయినా ఆమె దేవుని సన్నిధిలో ముందు కూర్చుని ప్రార్థన చేసినది మీరు విన్నారు. ఆమె పరిస్థితి బాగాలేదు, అయినా కూడా దేవునికి ప్రార్థన చేసింది. ఆమె హల్లెలూయా. సాధ్యమైనంత వరకు మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము హాస్పిటల్కి పోవలసిన ఉంది. మా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు ఘనత ప్రభావము నిరంతరం ఆయనకి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మనము లేవి 10:13 వచనం చదవండి. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. ఎక్కడండి?
పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో తినవలెను దాన్ని తెలవనెను. పరిశుద్ధ స్థలము ఈ దినము పరిశుద్ధ స్థలములు గూర్చినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాము. ఏమిటి? పరిశుద్ధ స్థలము, స్థలములు, పరిశుద్ధత అంతే, పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ స్థలములు నిర్గమ 3:9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. 3:5 కదా. 3:5. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. నీవు నిలిచియున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము, పరిశుద్ధ ప్రదేశము అని చెప్పాడు. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము. కాబట్టి పరిశుద్ధ స్థలము, అక్కడ ఆయన దాన్ని తినవలెను. పరిశుద్ధమైన స్థలము, ఆ ప్రదేశములో నువ్వు నిలవాలి. ఆమేన్. ఆ పరిశుద్ధ స్థలము కనుక పరిశుద్ధులుగా మనము పరిశుద్ధ వలె ఉండవలెను. మనం పరిశుద్ధులుగా నివసించాలి. ఆమేన్. లేవి 4:6. లేవి ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర మందిరము ఆ రక్తములో చదవండి. అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని, కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిలో పొర్చించాలి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మందిరము, మొట్టమొదటి పరిశుద్ధ స్థలము, ఇప్పుడు పరిశుద్ధ మందిరము. ఆమేన్. 7 మార్లు యెహోవా సన్నిధిలో పోర్చించాలి. నిర్గమ 39:41 వచ్చాము. 39:41. యాచక సేవార్థమైన వస్త్రములను అనగా యాచకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, యాజకులైనటువంటి వారు పరిశుద్ధ వస్త్రములు, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. కాబట్టి పరిశుద్ధ వస్త్రములు ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరము, మూడు పరిశుద్ధ వస్త్రములు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 29:6 వచనము. 29:6. నిర్గమకాండం 29:6. ప్రధాన యాజకుడికి
పెడతారు. నిర్గమాకాండము 29వ అధ్యాయము 6వ వచనం. పాగాను పెట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి. ఆమేన్. ప్రధాన యాజకుడికి కిరీటము, పరిశుద్ధమైన పరిశుద్ధ కిరీటము పెట్టబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన కిరీటము నుంచి అభిషేక తైలం ప్రధాన యాజకుడు. ఒకటి యాజకుడు, పరిశుద్ధ వస్త్రములు, పరిశుద్ధ వస్త్రములు, పరిశుద్ధ కిరీటం. నిర్గమ 39:49 చదివామా? పరిశుద్ధ వస్త్రములు, పరిశుద్ధ వస్త్రాలు యాజకులు దొరుకునేది. యాజకులు ప్రధాన యాజకులు కిరీటము పరిశుద్ధ కిరీటం. కాబట్టి మొట్టమొదట పరిశుద్ధ స్థలము. మోషే నీవు నిలిచినటువంటి స్థలము అది పరిశుద్ధమైనటువంటి మోషే. తర్వాత పరిశుద్ధ మందిరము 7 మార్లు యెహోవా సన్నిధిలో ప్రదర్శించాలి. తర్వాత పరిశుద్ధ వస్త్రములు యాజకులు వేసుకునేటువంటిది. కిరీటము పరిశుద్ధ కిరీటము వేసుకునేటువంటి ప్రధాన యాజకులు. నిర్గమ కాండము 12:16 వచనము. నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనం. 12:16. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున కూడుకొనవలెను. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ సంఘము 7వ దినమున కూడుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ సంఘముగా ఏర్పడవలసినది. ఆమేన్. హల్లెలూయా. ఇక లేవి 22:15. యోగు 22:15 అంటే వినపడిందమ్మా. పూర్వము నుండి యోగు పత్రిక, యోగు పుస్తకం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గం. లేవి 22:15 వచనం. పరిశుద్ధ ద్రవ్యములు అపవిత్రపరచకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతిష్టమైన వాటిని తినుట. 22:15. భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని అపవిత్రపరచకూడదు. పరిశుద్ధ ద్రవ్యములు. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 35:25 వచనము. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన శత్రుపురమునకు వారిని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు. పరిశుద్ధ ఆమేన్. హల్లెలూయా.
మొట్టమొదటి మళ్ళా పరిశుద్ధ లేదు, స్థలము, పరిశుద్ధ స్థలము దాన్ని పరిశుద్ధ తినాలి. మందిరము, మోషే కూడా పరిశుద్ధ స్థలములో చెప్పులు నిలువవాలి. విడవలను. తర్వాత పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ 7 మందిరము, మార్లు యాజకుల వస్త్రం. 7 మార్లు ప్రోక్షించాలి. యెహోవా సన్నిధిలో ప్రోక్షించాలి. ప్రోక్షించాలి. 8 పరిశుద్ధ మందిరము, తర్వాత పరిశుద్ధ వస్త్రములు, యాజకుడు పరిశుద్ధ వస్త్రము, పరిశుద్ధ కిరీటము కిరీటము, పరిశుద్ధమైన ప్రధాన యాజకుడు ధరించు. ప్రధాన యాజకుడు ఇచ్చుకునేటువంటిది. పరిశుద్ధ పరిశుద్ధ సంఘము సంఘము, అంటే 7వ దినమున కూడుకోవలసిన పరిశుద్ధ సమయము సంఘముగా పరిశుద్ధ సంఘము, తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ ద్రవ్యములు, ద్రవ్యములు, తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ తైలముతో తైలము. అభిషేకించిన ప్రధాన యాజకుడు. యెహోషువ 24:19. యెహోషువ 24:19. పరిశుద్ధ దేవుడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. పరిశుద్ధ దేవుడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. పరిశుద్ధ ఆమేన్. దేవుడు యెహోవా. ఆయన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా పరిశుద్ధ 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 అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి విధానం మనం చూస్తున్నాం. మొట్టమొదట దిన వృత్తాంతాలు 16, 10, 29, 16 వచనం చదవచ్చు. మొదటి దినవృత్తాంతాలు 16, 10 చదవండి. 16, 10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. పరిశుద్ధ ఆయన నామమును బట్టి, నామమును బట్టి అతిశయించాలి. పరిశుద్ధమైన నామము. 29, 16 కూడా. 29, 16. లేకపోతే మా దేవా 16 అధ్యాయంలోనే 20. మా దేవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై. పరిశుద్ధ నామము కాబట్టి పరిశుద్ధ నామము నామ ఘనత కొరకు ఆయన నామ ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 87:1. ఆయన పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధ 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 పర్వతము మీద పట్టణపు పునాది వేయబడినది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతము మీద పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పేతురు 1:18 వచనం చూడండి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ పరిశుద్ధ పర్వతం
పరిశుద్ధ పర్వతము ఆయన ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద ఆ వేయబడి పర్వతము మీద వేయబడింది. ఆ పరిశుద్ధము మేము ఆ చూచాము. పరిశుద్ధ పర్వతమును వీళ్ళు చూశారు. అక్కడ మేము ఉండిన వారమై, ఆ అవును, పరిశుద్ధ ఆమెన్. పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. అవును, అవును, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక కీర్తన 98:1 వచ్చింది. 1 98:1. 98:1 ఉమ్. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆమేన్. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేయును. పరిశుద్ధ బాహు ఆయన దేవుడు. ఆయన పరిశుద్ధ బాహువు విజయము ఆయన కలగజేయును. పరిశుద్ధ ఆమేన్. బాహు. హల్లెలూయా. ఆయన బాహువు కూడా పరిశుద్ధమైనటువంటిది అనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదట స్థలము ఒక పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము, ఒకటి. పరిశుద్ధ పరిశుద్ధ మందిరము, మందిరము, పరిశుద్ధ పరిశుద్ధ వస్త్రములు, పర్వతము, పరిశుద్ధ 7 వస్త్రములు, పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ వస్త్రములు, వస్త్రములు, పరిశుద్ధ కిరీటము, పరిశుద్ధ కిరీటము, పరిశుద్ధమైన సంఘముగా ఏదో దినమును పరిశుద్ధ కూడుకోవాలి. సంఘము, పరిశుద్ధ ద్రవ్యములు, పరిశుద్ధ ద్రవ్యములు, పరిశుద్ధ తైలము, తైలము, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు, నామము, పరిశుద్ధ పరిశుద్ధ నామము, నామ ఘనత, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా పరిశుద్ధ ఉంది. బాహు. టైం కూడా పరిశుద్ధ బాహు, అయిపోయింది. కనుక యెషయా 35:8 వచనము పరిశుద్ధ మార్గము అంటే ఈ మార్గములు అపవిత్రులు పోకూడని మార్గములు. అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆమేన్. 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 హల్లెలూయా. మార్గము. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా నీవిచ్చిన మాటలు వాళ్ళకి తెలియచెప్పి ఉన్నాను. నా ప్రభువా, నువ్వు సహాయము చేయి నా తండ్రి. నీ సహాయం కావాలి. భార్య ప్రమిలకు నీ సహాయం కావాలి. నా తండ్రి నువ్వు తోడుగా ఉండము. ఇక సమస్యల అందరిని కూడా నువ్వు తోడై నడిపించుము. ప్రతి ఒక్కరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఏదో రకమైన బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నీ ప్రభువా నిన్ను నమ్ముకొని ప్రభువా ప్రతి వారు నిన్ను ప్రార్థిస్తున్నారు. నాయనా నా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ప్రతి విషయమును నడిపించమని నా జరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఒక చిన్న అంశం ఏంటంటే కాస్త భార్య ప్రమీలకు